పరిశుద్ధాత్మని యొక్క శ్రేష్టమైన నామంలో అందరికీ ఈ ఉదయకాల సమయన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానమును మనమందరం కూడా ఒక్కసారి విందాం. అది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ లేఖనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. అవును, ఈ భూమి మీద దేవుడు సృష్టించినటువంటి ప్రతి వస్తువు కూడా మంచిదే. అంతేకాదు, ఈ భూమి పవిత్రపరచబడిందని, అది శ్రేష్టమైన రక్తము చేత పవిత్రపరచబడిందని, పవిత్రపరచబడినటువంటి ఈ యొక్క భూమి నుండి మొలిపించినటువంటి ప్రతి వస్తువు కూడా పరిశుద్ధపరచబడిందని, అది మంచిదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడో ఈ భూమి పవిత్రపరచబడింది, అది హేబేలు రక్తము చేత. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భూమి మీద దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే, పవిత్రపరచబడి ఉండదు. అందుకే మనము మంచివారిగా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి విశ్వాస సమూహము, యాజక సమూహము ఆలోచించగలిగినట్లయితే, భూమి మీద సృజించబడిన ప్రతి వస్తువు మంచిదైతే, అందులో ఉన్నటువంటి మనము కూడా ఒక మానవ సముదాయం, మనము కూడా మంచిగా దేవునిలో బ్రతకగలిగినట్లయితే మనము కూడా మంచివారిమే. మరి ఇలా ఉందామనుకుంటే, మంచివారిగా మనము కూడా బ్రతుకుదాం అనుకుంటే, అందరం కూడా తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ స్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఈ దినమున నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని, ఇదిగోనైనా మేము మంచిగా బ్రతకమని నీవిచ్చిన వాగ్దానం మా అందరిలో కూడా ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములు వీక్షించుచున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నా. నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.